ఈసారి రైట్ దిగే అవకాశం లేదు. జంగల్లో బర్రెలు దొరకలేవు. 2 లోడ్లకు 10 రోజులు ఉన్నాయి. ఎందుకంటే యూపీ బీఆర్ బర్రెలు వస్తున్నాయి 1,20,000 1,30,000 అమ్ముతారు. మనం ఒరిజినల్ జంగల్ బర్రెలు తెస్తాం, మనం క్వాలిటీ బర్రెలు తెస్తాం. అంటే పూట 1 లీటర్ ఇవ్వకపోతే బర్రె రిటర్న్ తీసుకురావచ్చు, పైసలు అంటే పైసా తీసుకోవచ్చు, బర్రె అంటే బర్రె ఇస్తాం. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గర మదనపల్లిలో ఉన్నామండి. ఇక్కడ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదె లోడ్ అయితే దిగిందని చెప్పారు. ఒకసారి అయితే అడుగుదాం అన్న. నమస్తేనా? నమస్తేనా అన్న, ఒక్కసారి మన రైతులకు మరొకసారి అడ్రస్, మన ఫామ్ అడ్రస్ ఒకసారి. శంషాబాద్ మండలం మదనపల్లి విలేజ్ అన్న. ఎన్ని గేదెలు రెడీ ఉన్నాయని ఇప్పుడు బన్నీ? ఇప్పుడు 9 ఉందన్న. నెక్స్ట్ ఇంకో లోడ్ 4 రోజుల్లో వస్తుందన్న. ఓకే. ఇవి మార్నింగ్ వచ్చినాయనా? ఈ పొద్దున్న మార్నింగ్ వచ్చినాయి, 6 గంటలకు వచ్చినాయి. 6 గంటలకు వచ్చినాయి. చూసుకోవచ్చు బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే 9 అయితే రెడీ ఉన్నాయి అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా? సైజ్ బాగుంది. ఇది 3 అయితే బర్రె అన్న. 3 అయితే బర్రె. ఇది 18 లీటర్ కెపాసిటీ అన్న. 18 లీటర్ల పాల కెపాసిటీ. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ చాలా బాగుంది అన్న. డెలివరీ అయింది ఎన్ని రోజులు అయింది అన్నది? ఇది 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది అన్న. దూడలు అన్ని సేఫ్ వచ్చినాయా? అన్ని సేఫ్ ఉన్నాయి. ఓకే. అన్ని కూడా సేఫ్గా వచ్చే దూడలు అయితే 5 days అవుతుంది అన్న. మంచి పాలకు వచ్చేసినాయా అన్న? ఇప్పుడు 5 రోజులు అంటే మంచి పాలు వచ్చినట్టు. మంచి పాలు వచ్చినట్టే. ఓకే, మంచి పాలు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఎన్ని పాలు ఉన్నాయి రెడీగా? ఇప్పుడు 6 లీటర్ ఉందన్న. 6 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే జర్నీ కదన్న. అవునవును, జర్నీలు చేసి వచ్చినాయి కాబట్టి అన్న 5 days మనకి 5 days అయింది. 5 days టైం పట్టింది. ఇప్పుడైతే 6 లీటర్లు రెడీ ఉన్నాయి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 9 లీటర్ పాలు పుట్టకు వచ్చేసి అని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేట్ కూడా మనం మాట్లాడదాం ఎట్లా ఉంది ఏంటనే పరిస్థితి. క్వాలిటీ చూసుకోండి, మంచి క్వాలిటీ ఉంది. 3వ ఈత గేదె ఇది, బన్నీ బ్రీడ్ సంబంధించింది. రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు, అట్లాగే హెడ్ క్వాలిటీ చూసుకోండి, అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. ఈరోజు మార్నింగ్ దిగాయి కాబట్టి బాడీ పెయిన్స్ ఉంటాయి, వాటికి కూడా కాళ్ళ నొప్పులు అయితే ఉంటాయి కాబట్టి ఈరోజు పాలు చెక్ చేసుకోండి. 6 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. మనకైతే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 9 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు పూటకు వచ్చేసి. 7 లీటర్ గ్యారంటీ ఇస్తాను పేపర్ మీద. ఓకే, పేపర్ మీద అయితే గ్యారంటీ ఇస్తా అని చెప్తున్నారు. 7 లీటర్ల పాలు అయితే 14 లీటర్ల పాలు అయితే గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. మనకి వేసుకునే దానిని బట్టి మనకి ఇంక్రీజ్ అవుతాయి కదా. ఇంక్రీజ్ 9 లీటర్లు పూటకు వచ్చేసి 9 లీటర్ వరకు పోవచ్చు. 7 లీటర్లు. ఓకే, పేపర్ మీద అయితే రాసి కూడా ఇస్తా అని చెప్తున్నాడు అన్న. అయితే అన్న దీని గురించి ఒకసారి అన్న. ఇది 2వ ఈత అన్న. 2వ ఈత పడ్డా ఇది అన్న. ఇది కూడా 18 లీటర్ కెపాసిటీ. 18 లీటర్ డెలివరీ అయిందని. ఇది డెలివరీ అయిందా? 2 రోజులు అయిందని అందాది. ఇది కూడా 7 లీటర్ గ్యారంటీ. 7 లీటర్ల గ్యారంటీ. ఓకే, ఇది కూడా అయితే 7 లీటర్ల పాల గ్యారంటీ ఇస్తా అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకుని హైట్ బాగుంది. ఇది హైట్ సైజ్ బాగుంది. ఇది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. రేట్ కూడా మాట్లాడదాం. ఇది 7 లీటర్ల పాల గ్యారంటీ అయితే రాసిస్తాను కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ బాగున్నాయండి. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. మదనపల్లిలో ఉన్నాం, శంషాబాద్ దగ్గర. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. బన్నీ బ్రీడ్ సంబంధించిన లోడ్ అయితే ఈరోజు మార్నింగే దిగిందండి. 7 లీటర్ ఇవ్వకపోతే బర్రె రిటర్న్ చేయవచ్చు అన్న. ఓకే, 7 లీటర్లు అయిపోతే బర్రె రిటర్న్ చేయవచ్చు. ఓకే, చూసుకోవచ్చు. అన్న అయితే అంత ధీమాగా చెప్తుంటే అన్న అక్కడ అన్న పాలు చూసారా మీరు? అక్కడ పాలు చూసినా మనకు తెలుస్తుంది కదా బర్రె ఎంత పాలు ఇస్తుంది. అవును. ఓకే, 7 లీటర్లు అయిపోతే గేదె అయితే రిటర్న్ కూడా చేయొచ్చు అని కూడా అన్న అయితే చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ కూడా మనం అడుగుదాము. పూర్తి వీడియో చూడండి. జర్నీ వచ్చింది కదన్న, బర్రె చాలా బాగుండేది. ఓకే, జర్నీలా కొంచెం తగ్గింది. కొంచెం మనకు 8 రోజుల దాకా కవర్ కావాలి. అవును అని. ఇప్పుడు రైతు తీసుకుపోతే ఒక 10 రోజులు 15 రోజులకు 15 రోజులు టైం పడుతుంది పాలకి రావడానికి. ఓకే, 15 days అయితే టైం పడుతుంది మనకి పాలకి రావడానికి. చూసుకోవచ్చు. మొత్తం వర్షం మట్టి కట్టేసరిగా 9 గేదెలు రెడీ ఉన్నాయండి. మంచి క్వాలిటీ గల బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేసుకోవచ్చు అన్న. దీని గురించి ఒకసారి. 2వ ఈత బర్రె అన్న. 2వ ఈత పడ్డా ఇది కూడా చూసుకోవచ్చు అన్న. ఇది డెలివరీ ఎన్ని రోజులు అయింది అందాది? ఇది వారం అవుతుంది. వారం రోజులు అవుతుంది డెలివరీ అయితే. క్వాలిటీ చూసుకోండి. 6 లీటర్ గ్యారంటీ ఇస్తాను. 6 లీటర్ల పాల గ్యారంటీ ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని పాలు రెడీ ఉన్నాయి అందాదా? ఇప్పుడు 6 లీటర్ తయారు. 6 లీటర్ గ్యారంటీ ఇస్తాను. అచ్చా, ఇప్పుడైతే 6 లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ పాలు చెక్ చేసుకుని రైతులు అయితే ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే మాట్లాడుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. ఇదేనా? ఇది 2వ ఈత అన్న. ఇది 6 లీటర్ గ్యారంటీ. ఇది కూడా 6 లీటర్ పాలు. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంతవరకు పోవచ్చు అందాదా? ఈ రెండు ఈ 14-15 ఉంటుంది అన్న. రోజు మీద వచ్చేసి 14-15 లీటర్ల పాలు ఇచ్చేవని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 6 లీటర్ల పాల గ్యారంటీ ఇస్తా అని కూడా కిషన్ అన్న అయితే చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు. బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెల లోడ్ అయితే ఈరోజు దిగింది. ఇక్కడ లారీ కూడా వాళ్ళ మాటలు వినడం కాదన్న. మనం గ్యారంటీ ఇస్తున్నాం. 6 లీటర్ ఇవ్వకపోతే బర్రె రిటర్న్ తీసుకురావచ్చు. పైసలు అంటే పైసలు ఇస్తా, బర్రె అంటే బర్రె ఇస్తా. ఓకే, 6 లీటర్లు అయితే పక్కా. 6 లీటర్ అయితే గ్యారంటీ ఇస్తున్నా. 6 లీటర్ నీకు 15-20 రోజులుగా నీకు 6 లీటర్ ఇవ్వకపోతే పూట 6 లీటర్ ఇవ్వకపోతే బర్రె రిటర్న్ తీసుకురావచ్చు. పైసలు అంటే పైసా తీసుకోవచ్చు, బర్రె అంటే బర్రె ఇస్తాం. ఓకే, చూసుకోవచ్చు. అన్న అయితే గ్యారంటీ ఇస్తున్నాడు అండి, పాల గ్యారంటీ. మీకు బర్రె కావాలంటే బర్రె తీసుకురావచ్చు, అట్లాగే పైసలు కావాలన్నా పైసలు. ఫుల్ గ్యారంటీ అన్న. పేపర్ తీసుకురా, మన పేపర్ మీద రాసిస్తా. పేపర్ మీద కూడా రాసిస్తా అని చెప్తున్నాడు. అంత ధీమాగా చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ చూశాడు కాబట్టి అన్న అయితే పాలైతే అంత ధీమాగా చెప్పడం జరుగుతుంది. అడ్డర్ క్వాలిటీ చాలా బాగున్నాయి, మంచి సైజులు ఉన్నాయి, అట్లాగే క్వాలిటీ కూడా బాగున్నాయండి. బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెల లోడ్ అయితే ఈరోజు దిగింది.
4 రూముల మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చు. అన్నీ చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. అన్న రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయన్న అక్కడ? రైట్లు అయితే ఆడ బర్రెలు దొరకలే ఉన్నాయి. రైట్లు అయితే చాలా టైట్ ఉంది. ఈసారి దిగుతుందని మనం అనుకుంటున్నాం కానీ రైట్లు అయితే దిగవు ఇంతే. ఇంకా రైట్లు అయితే ఇప్పుడైనా నేను 1,40,000 నుంచి 1,80,000 దాకా బర్రెలు కొన్నా. ఓకే. 15-16 వేలు అయితే కిరాయిలు ఉన్నాయి. 2 లక్షలు బర్రె పడిపోతుంది. గిరాగా అడుగుతున్నారు యూపీ బీఆర్ బర్రె లేక 1,20,000కి ఇస్తావా, 1,00,000కి ఇస్తావా అన్న. ఇంకోటి నేను చెప్తున్నా, 1,10,000, 1,20,000, 1,40,000 లోపల అడిగేటోళ్ళు నాకు ఫోన్ చేయవద్దు. నాకు చాలా డిస్మౌంట్ చేస్తుర్రు. ఎందుకంటే యూపీ బీఆర్ బర్రెలు వస్తున్నాయి 1,20,000, 1,30,000 అమ్ముతుర్రు. మనం ఒరిజినల్ జంగల్ బర్రెలు తెస్తాం, మనం క్వాలిటీ బర్రెలు తెస్తాం. మన క్వాలిటీ బర్రెల్లో మనము ఆ రైట్లో ఇవ్వలేమంటే మనం కొనలేని రైట్లో అడిగితే మనం ఇవ్వలేము. మన తాన 1,40,000 నుంచి 2 లక్షల దాకా పెట్టేటోళ్ళు అయితేనే మనకు ఫోన్ చేయాలి. బర్రెలు వచ్చి చూసుకొని తీసుకుపోవాలి. మనం క్వాలిటీలో మనం ఫర్ చేద్దాం. మనం నెంబర్ 1 క్వాలిటీ తెస్తాం. మనం చెత్త దేం, బర్రెలు తెస్తాం మనం అన్న. అది అన్న ఇది వచ్చేసి ఇదైతే 5 లీటర్ పాలు పిండి ఆడ పంపిండి. 5 లీటర్ పాలు తీసి 14 లీటర్ పోతుంది. 14 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు. 5 లీటర్లు అయితే పాలు అన్న. ఇది కూడా ఎన్ని రోజులు అయిందని డెలివరీ అందా? ఏదన్నా ఇది ఇప్పుడు 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది. ఇప్పుడు ఎన్ని పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర? ఇప్పుడు 5 లీటర్ తయారు ఉందా? 5 లీటర్లు అయితే తయారు ఉన్నాయి దీని దగ్గర. చూసుకోవచ్చు. అన్న చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు. మీరు దగ్గర ఉండి పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. 1,00,000 అంత స్టార్టింగ్ అయినా స్టార్టింగ్ ప్రైస్ 1,40,000 నుంచి 2 లక్షల వరకు 2 లక్షల వరకు ఉన్నాయి. 1,40,000 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. మనకైతే 1,40,000 నుంచి బ్రీడ్ కావాలన్నట్టు రావాలి మన తాన. ఓకే. ఏదో 1,20,000, 1,10,000, 1,00,000 అంటే మన తన బర్రెలు లేవు. మనము అవదాం చెప్పుకోలేము. ఓకే. మనం మాల్ నంబర్ 1 మాల్ తెస్తాం, నంబర్ 1 బ్రీడ్ తెస్తాము. 20,000 టైట్ తెస్తాం మనం. ఓకే. బర్రె మంచిగా తెస్తాం అన్న. ఇది వచ్చేసి ఇది రెండో ఈత పడ్డ. ఇది 6 లీటర్ పాలు పిండా. 6 లీటర్ పాలు అయితే 16 లీటర్ కెపాసిటీ, 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేది. 6 లీటర్లు అయితే అన్న ఇప్పుడు రెడీ ఉన్నాయన్నా. 6 లీటర్ ఆర్డర్ చూడన్నా. అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. 6 లీటర్స్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ బర్రెలు అనేటోళ్ళే మన దానికి రావాలి. ఓకే. బ్రీడ్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళైతే ఇక్కడికైతే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడైతే శంషాబాద్ మదనపల్లిలో ఉన్నాం. ఇక్కడైతే దిగాయి. దీనికి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్నీ చూసుకున్న తర్వాతనే తీసుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. పాలు అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. ఎక్కడైనా కూడా పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నరేష్ అన్న మీరు కూడా చెప్పండి క్వాలిటీలు ఎట్లా ఉన్నాయో. క్వాలిటీ బాగున్నాయి. 1,000 వీడియోలు తీస్తున్నావు. అవును. క్వాలిటీలు ఎట్లా ఉన్నాయి నువ్వు చూడు ఒకసారి. అవును, మంచిగా ఉన్నాయి. క్వాలిటీ బాగున్నాయి. క్వాలిటీ అయితే బాగున్నాయి. మనకైతే అన్న ఎంత నుంచి ఎంతవరకు 12-14 లీటర్ల నుంచి స్టార్టింగ్ ఉంటాయా? ఒక 18 లీటర్ వరకు. 12 నుంచి ఉన్నాయి. 12 నుంచి 18 లీటర్ వరకు. 12 నుంచి 18 లీటర్ వరకు. 1,40,000 నుంచి 2 లక్షల వరకు ఉన్నాయి. రేట్ల విషయం వస్తే బర్రె మితిగా రేట్లు ఉంటుంది అన్న. అంతే. బర్రెని బట్టి రేట్ ఉంటుంది. బ్రీడ్ బట్టి. ఓకే. దాని ఈతని బట్టి క్వాలిటీని బట్టి ఉంటాయి అన్న. అన్ని ఒక రకాల ఉంటుంది. అన్ని 1,40,000 ఉండేది, అన్ని 2 లక్షలు ఉంటాయి. ఓకే. అట్లా ఉంటుంది. క్వాలిటీని బట్టి మనకి రేట్ అయితే ఉంటుంది. అలా అక్కడి నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందో వర్షాలకి ఇట్లా అక్కడ వర్షాలు మామూలు పడుతుంది అన్న. భారీ వర్షాలు ఏం లేవు. ఓకే. ఈ వర్షాలు దిక్కేలే కదా రైట్లు దిగలేవు. అవును. లేకుంటే ఈ టైంలో రైడ్ దిగేది. అవును. కానీ ఈసారి రైడ్ దిగే అవకాశం లేదు. జంగల్లో బర్రెలు దొరకలేవు. 2 లోడ్లకు 10 రోజులు ఉన్నాను. 10 రోజులు పట్టిందా? రోజుకు ఒక బర్రె తీసుకున్నా. ఓకే. ఒక రోజు అయితే ఒక బర్రె గిట్ట కొనలే నేను. బర్రెలు దొరకలేవు అన్న. దీని గురించి ఇది 14 లీటర్ కెపాసిటీ. 14 లీటర్ల పాల కెపాసిటీ. ఇది వచ్చేసి ఆర్డర్ చూపియాను. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. 14. ఇప్పుడు ఎన్ని రెడీ ఉన్నాయి దీని కదా? దీని 7 లీటర్ రెడీ ఉంది. 7 లీటర్ల పాలు రెడీ ఉన్నాయి. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. ఇప్పుడైతే 7 లీటర్ అంతా 16 లీటర్ వరకు పోవచ్చు అనేది. 16 లీటర్ పోతుంది. 16 లీటర్లు పోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా ఇప్పుడు 14 లీటర్ తయారు ఉందన్న అంటే 16 పోదా? 16 పోతుంది. మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా ఉంటుంది. దానా కంపల్సరీ వేసుకోవాలి. చూసుకోవచ్చు. మనకైతే 14 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి దీని దగ్గర అన్న. ఇది వచ్చేసానా? ఇది 3 అయితే అన్న బర్రె. 3 అయితే పడ్డా. ఇది మనకు ఇప్పుడు 4 రోజులు అవుతుందన్న. జున్ను పాలు ఉంది. 4 లీటర్ జున్ను పాలు ఉంది. ఓకే. 4 లీటర్ల జున్ను పాలు ఉంది. ఇది కూడా 16 లీటర్ పోతుంది. ఇది కూడా 16 లీటర్ మిల్క్ పోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడైతే 4 డేస్ అవుతుంది. ఇప్పుడు 4 లీటర్ల జున్ను పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇది దారిలో అయిందా? దారిలో మన బరూజ్లో అయితే యూట్యూబ్ లో చెప్తున్నాం కదా, ఐడియా ఉంటే బరూజ్లో డెలివరీ అయింది. చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. ఈ లారీ కూడా చూసుకోవచ్చు మీరు. గుజరాత్ నుంచి జీజీ అని ఉంటుంది. ఇవన్నీ మనకి లోడ్ అయితే రావడం జరిగింది మార్నింగే. క్వాలిటీ బాగున్నాయండి. సైజ్ అయితే చాలా బాగున్నాయి. ఇదంతా లొకేషన్ పెట్టేసి అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అండర్ క్వాలిటీ చాలా బాగున్నాయండి. 4 రూముల మధ్య ఎడమ కూడా చూసుకోండి మీరు. చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నా? పాలు 2 రోజులు చెక్ చేసుకోవచ్చు. 4 రోజులు 2 రోజులు కాదు 4 రోజులు చేసుకోవచ్చు. 4 రోజులు కూడా పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు అన్న అయితే.
బాయ్ బంద్ మన గ్యారంటీ ఇచ్చిన తర్వాత భయం ఏముందన్న? భయం అవునవును. మనకైతే పాల గ్యారంటీ కూడా ఉంది కాబట్టి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయండి. సైజు చాలా బాగున్నాయి. పాలు కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. అన్న దీనికి 5 లీటర్ గ్యారంటీ ఇస్తారు. 1,40,000 ఫిక్స్. ఇది 1,40,000 గేదె. ఇదే 10 లీటర్ గ్యారంటీ. 10 లీటర్ల గ్యారంటీ ఉంది. అని ఎంతవరకు పోవచ్చు అన్న పాలు? ఇది పోతుంది అన్న 14 లీటర్ పోతుంది. 14 లీటర్ వరకు పోవచ్చు. 1,40,000 రేట్ వచ్చేసి ఫిక్స్ రేట్. ఇది చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. లేవు ఇంకా 1,40,000 అయితే అన్న ఫైనల్గా 1,40,000. 1,40,000 అయితే 10 లీటర్ గ్యారంటీ ఇస్తా. 10 లీటర్ల రిటర్న్ తీసుకురావచ్చు, పైసా ఇచ్చేస్తా. ఓకే, పైసలు అంటే పైసలు, గేదె అంటే గేదె ఇస్తా అని చెప్తున్నారు. 1,40,000 చెప్తున్నారు. ఇదైతే అన్న ఎన్నో అయితే ఉంటుంది అన్నది? ఇది 3 అవుతాను. 3 అయితే బర్రె. ఇది ఇప్పుడు జున్నుపాలు ఉందన్న? జున్నుపాలు ఉంది, 4 రోజులు బర్రె. కిतना లీటర్ జున్నుపాలు? అచ్చా, ఓకే. చూసుకోవచ్చు. 5 లీటర్ మిల్క్ కెపాసిటీ మనకైతే గ్యారంటీ ఇస్తా అని చెప్తున్నారు. 4 దిన ఒక అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్నా జున్నుపాలు ఉంది. ఓకే, ఇదైతే జున్నుపాల మీద ఉంది. లారీలో డెలివరీ అయింది ఇది కూడా అన్న. ఇప్పుడైతే అన్ని దూడలు అయితే సేఫ్. అన్ని సేఫ్ ఉన్నాయి. అన్ని దూడలు అయితే సేఫ్. बच्चा पूरा सेफ है ना? हाँ सब सेट, बच्चा वैसे सबसे कोई टेंशन नहीं सेट। खोल दे खाता सेट का माल है एकदम, रमेश सेट का माल है, 1 नंबर माल आता। बच्चे वैसे सब 1 नंबर। ఓకే, చూసుకోవచ్చు. మన జంగల్ ఫెయిల్ జంగల్ దేమన్నా, ఒరిజినల్ జంగల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన తీసుకుపోయిన వాళ్ళు గిట్ట ఇప్పుడు శాతగాని వాళ్ళు మేపరు, శాతాని వాళ్ళు మేపుతారు. శాతగాని వాళ్ళు కొంచెం కామెంట్లు పెడుతుర్రు, వాళ్ళు మేపలేక కామెంట్లు పెడుతుర్రు వాళ్ళు. ఓకే, మన బర్రెలు ఎప్పుడు ఫెయిల్ కాదు. అవును, కానీ వాళ్ళు మేపలేక, మేపంది నీకు పార్లమెంట్ ఏడికి వెళ్ళి ఇస్తుంది అన్న, ఏది కదా. ఇవ్వదు. ఇప్పుడు నువ్వు అన్నం తినకుండా 100 కిలోమీటర్ నడమంటే నడుస్తావా? నడవలేము కదా. అన్నం తినే నడుస్తావు, అన్నం తినకుండా నడవలేవు. నువ్వు అన్నం పెట్టాక నువ్వు ఇంత ఇప్పుడు ఇంత తినేది ఇంత పెడితే ఎడికెళ్ళి అవుతుంది నాకు కాదు కదా. కాదు, మనం దానా వేస్తేనే పాలు. బర్రెలకు కడుపు నిండా మేపాలి, కడుపు నిండా బకెట్ నిండా పాలు విండాలి. పాలు విండా నువ్వు కడుపు నిండా పెట్టక నీకు ఇంత దానా పెట్టేసి నీ బర్రెలు పాలు ఇస్తలేదంటే అది కాదు. అది కాదు. అవును, ఇప్పుడు ఇంత దానా పెట్టి నాకు 14 లీటర్ పాలు ఇవ్వకపోతే ఇస్తలేదంటే ఏడికెళ్ళి ఇస్తుంది అది. 3-4 కిలోలు దానా పెట్టుకోవాలి టైంకి. అవును, అయితేనే నీకు సర్వీస్ ఇస్తుంది అది. చూసుకోవచ్చు. మంచి దానా వేస్తే మాత్రం పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు. చూసుకోవచ్చు మీరు. ఎక్కడైనా కూడా మనం దానా కంపల్సరీ వేయాలండి. మీరు ఒట్టి వరిగడ్డి మీద అయితే నడవవు. 2 లక్షలు బర్రె కొంటున్నావు అన్న, 2 లక్షలు బర్రె కొని రోజుకు నువ్వు 50 రూపాయలది దానా పెడితే కాదు, 300ది దానా పెట్టు. ఓకే, అయితే 700 రూపాయలు వస్తుంది నీకు. నువ్వు 50 రూపాయలు దానా పెడితే నీకు ఎంత వస్తుంది? 300 వస్తుంది. అవును, దానా పెట్టుకోవాలి కడుపు నిండా. దానా కుట్టి పెట్టుకుంటేనే అది సంవత్సరం దాకా నువ్వు కంటిన్యూ పాలకు నడుస్తుంటుంది బర్రె. నువ్వు ఇచ్చిన ఇప్పుడు 1 నెల కొత్తలో అయిపోయి నీకు ఖుషి ఉంటుంది. కొత్తలో పోయి పెడుతున్నావు, తర్వాత నెల తర్వాత గంతే ఇస్తున్నదాన్ని నువ్వు కూటున్నావు. ఎక్కడికెళ్ళి అది పికప్ తీసుకునే టైంలో నువ్వు ఆపేస్తున్నావు. అది కాదు కదా. ఓకే అన్న, ఫైనల్గా కాంటాక్ట్ నెంబరు రైతులకు గ్యారంటీ అన్న. శంషాబాద్ మండలంలో మదనపల్లి విలేజ్. నా నంబర్ వచ్చేసి 8179702588 అన్న. అన్న రైతులకు మన ఫామ్ తరఫున గ్యారంటీ వచ్చేసి మనకి ఇప్పుడు మన బర్రె మీదకి ఇవ్వాలైతే గ్యారంటీ. ఇంత ముందు అయితే 5 లీటర్ గ్యారంటీ ఉంది. అవును, ఇప్పుడు బర్రెని బట్టి మనం గ్యారంటీ ఇస్తున్నాం మనం. ఓకే, 7 లీటర్ 6 లీటర్ 5 లీటర్ గ్యారంటీ ఇస్తున్నాం. ఓకే, భయపడేది ఏం లేదు. ఇప్పుడు ఏ బర్రెది నేను మీరు తీసుకున్నప్పుడు నేను చెప్తా ఇంత గ్యారంటీ ఇస్తున్నా అంటే ఆ గ్యారంటీ మీద నీకు ఇవ్వకపోతే బర్రె రిటర్న్ తీసుకురా. పైసా అంటే పైసా ఇస్తా, బర్రె అంటే బర్రె తీసుకుంటా. ఓకే, కాకపోతే దానికి తగ్గట్టు దానా వేసుకోవాలి. తగ్గట్టు దానా వేసుకోవాలి. కాకపోతే ఇంకోటి నేను వీడియోలో చెప్తున్నా, మీరు తీసుకుపోయినాక నాకు భరోసా ఉంది బర్రె అని 14 లీటర్ పాలు ఇస్తుందని నేను చెప్తున్నా. మీ తన ఇస్తలేదు అనుకో, నేను మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి 4 రోజులు నేను చెక్ చేస్తా బర్రె. ఓకే, పైసలకి టెన్షన్ లేదు. మన దగ్గర చెక్ నేను చెక్ చేసుకుంటా. ఎందుకంటే నువ్వు మేపుతలేవు. నేను 6 రోజులు 4 రోజులు 6 రోజులు నేను చెక్ చేసుకుంటా. ఓకే, అదే 7 లీటర్ ఇస్తుందంటే అదే బర్రె ఇస్తా. ఇస్తలేదంటే నువ్వు మాట్లాడకుండా నీ పైసా నీకు ఇచ్చేస్తా. కాదన్నా అంటే నువ్వు వేరే బర్రె ఏమంటే వేరే బర్రె ఇస్తా. ఓకే, కాకపోతే 4-5 రోజులు నేను కూడా చెక్ చేసుకోవాలి కదా. నువ్వు తీసుకుపోతున్నావు, నువ్వు మేపుతున్నావా మేపుతలేవా ఏమవుతుంది నాకు కూడా తెలవాలి కదా. బర్రె రిటర్న్ వచ్చిన తర్వాత 6 రోజుల తర్వాత పాలు ఇస్తుందంటే అదే బర్రె కొట్టి ఇస్తా. కాదన్నా ఇది వద్దంటే వేరే బర్రె ఇస్తా. కాదన్నా అంటే పైసలు ఇచ్చేస్తా. ఓకే, ఓకే, అన్ని గ్యారంటీ. రైతులకు ఇంకేం గ్యారంటీ ఇవ్వాలి నేను? అవును, అన్ని గ్యారంటీలు అయితే ఇస్తున్నాడు. అన్ని గ్యారంటీలు ఇస్తున్నాము. మీరు భయపడే అవసరం లేదు. 6 రోజులు పైసలు నాతాను ఉంటుంది, ఎక్కడ పోదు. అవును, పాలు ఇస్తలేదంటే నేను పైసా ఇచ్చేస్తున్నా కదా. అంతే. చూసుకోండి, అన్ని గ్యారంటీల మీద అయితే కిషన్ అన్న అయితే బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే తెచ్చాడు అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.